మిస్ కోట్కర్, మీ ఎఫిషియన్సీ చూస్తుంటే ఈ నెల నుంచి మేనేజ్మెంట్ మీ శాలరీని ఇంక్రీజ్ చేద్దామని నిర్ణయించుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతేనా? ఓటి థ్యాంక్సేనా? సార్ ట్రీట్ ఇవ్వాల్సిందే మీరు కోట్కర్. షూర్ సార్. సో ఇవాళ డిన్నర్ ఓకేనా? ఈ రోజేనా? ఏదైనా ప్రాబ్లమా? అవును సార్. లేదు సార్, లేదు సార్. అదేంటంటే సార్, ఈ రోజు మా ఫ్యామిలీతో పాటు డిన్నర్ కి వెళ్దాం అనుకున్నాం సార్. వెరీ గుడ్. సరే, నేను జాయిన్ అవుతానులే. ఈ రోజేనా సార్? అవును. ఓకే సార్. ఈరోజు డిన్నర్ మనం ఎక్కడ చేద్దాం? పప్పు ద డాబా. వాట్? అది పప్పు ద డాబాకి పక్కన అక్కడ కాంటినెంటల్ హోటల్ ఉంది కదా సార్, అక్కడ డిన్నర్ చేద్దాం సార్. ఓకే, నేను అక్కడికే వచ్చేస్తాను షార్ప్ 9 PM. ఏంటిలా తింటున్నారు? మేము రోజు ఇలాగే తింటూ ఉంటాము. మీరు ఆ టేబుల్ ని ఏ తీరు చేశారో చూడండి. ఈ రోజు మా బాస్ తో డిన్నర్ ఉంది. డిన్నర్ రెడీ అయ్యేలోపు మేము టేబుల్ ని క్లీన్ చేసేస్తాము. ఆయనతో పాటు డిన్నర్ కి బయటికి వెళ్ళాలి. ఆయన ముందు మీరు ఇలా తిన్నారంటే ఆయనకి ఎలా ఉంటుంది ఇంప్రెషన్? మేడం, మీరు మమ్మల్ని డిన్నర్ కు తీసుకువెళ్ళకండి. అవును, మీరొక్కరే డిన్నర్ కు వెళ్ళరండి. ఏంటి అనుమానమా? నేను ఆయనకి చెప్పేశాను, ఫ్యామిలీ డిన్నర్. డోంట్ వరీ మేడం, మేము అడ్జస్ట్ చేసుకుంటాం. ఆయన ముందు కాస్త టేబుల్ మేనర్స్ చూపించండి. నైఫ్ ఇంకా ఫోర్క్ తోనే తినాలి. పప్పు డాబాలో నైఫ్ అండ్ ఫోర్క్ ఎక్కడిస్తున్నారు? చేత్తో తీసుకొని తిని వేలని నాకుంటున్నారు కదా. మనం కాంటినెంటల్ హోటల్ కే వెళ్తున్నాం. అవును, ఇలా చూడండి, నాకు సాలరీ ఇంక్రిమెంట్ ఇచ్చారు. ఇంకా బాస్ ముందు ఏ హడావిడి చేయకండి, ఆయన ముందు నా ఇంప్రెషన్ పోతుంది. ఎస్ మేడం. అయితే సరే, ఇప్పుడు మనం కాస్త ప్రాక్టీస్ చేద్దాం. ఎస్ మేడం. ఇప్పుడు మీరు దీన్ని నైఫ్ అండ్ ఫోర్క్ తో తినండి. ఇలా చూడండి, నోటికి చేతికి ఏది అంటకూడదు. హనీ, నువ్వు కానివ్వు. మేడం, లేదా నాకు ఒక కిచడి ఇవ్వండి. ఈ రోజు నేను నాన్ వెజ్ తినడం లేదు. ఓహో, హనీ. మేడం, మీరేమి టెన్షన్ అవ్వకండి, మేం చూసుకుంటాం.
ఎలా ఉంది? గుడ్ ఈవినింగ్ మేడం. 5గురికి టేబుల్ కావాలా? నో 6 ప్లీజ్. ఆర్ కూడా కావాలి. అటువైపు వెళదాం మేడం. మేడం ని నెట్టేయాలని చూస్తున్నావా? చార్ని జరుపుతున్నావా? ఓ హనీ, ఇది టేబుల్ మేనర్స్. ఆ రోజు బన్నీ చార్ని నేను ఇలాగే లాగాను, కానీ నన్ను తను కొట్టాడు. ఎందుకని కొట్టాడు? అని ఈ డిన్నర్ అయ్యే వరకు నువ్వు నోరు మూసుకుని కూర్చో. ఏంటి అనుమానమా? నోరు మూసుకొని ఎలా తినమంటావు చెప్పు. దానికి అర్థం ఏమిటంటే మాట్లాడకుండా ఉండు అని. హాయ్. వెల్కమ్ సార్. తను కలవండి. హనీ, బనీ, సర్దార్ ఇంకా పాపట్. హలో సార్. ఇది చాలా మంచి క్లాసీ రెస్టారెంట్. నాకు ఈ స్థలం చాలా నచ్చింది. మనం డాన్స్ ఆడదామా కాట్కర్? షూర్ సార్. హే హే కిడ్స్, కమ్ ఆన్ డాన్స్. నో సార్. బన్నీ రా, నువ్వు మంచి డాన్సర్వి కదా. అలాగా, చూద్దాం. కమ్ ఆన్ బన్నీ. ఏయ్, ఓ వావ్, బ్రిలియంట్. బ్రహ్మాండంగా ఆడుతున్నాడు కాట్కర్. యా. వీళ్ళకంటే తెలివైన వాళ్ళు రోడ్ సైడ్ లో ఉండే దాబాలో ఉంటారు. తినే వాటిని ఎప్పటికీ వేస్ట్ చేయరు. Oh God! మీరు మేడం మీద అటాక్ చేస్తారా? ఆపండి, అందరూ ఆపండి ప్లీజ్. సార్, పదండి సార్, మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం.
సారీ సార్ ఐఎమ్ రియలీ సారీ సారీ మేము మీ డ్రెస్ క్లీన్ చేసిస్తాం సార్. సార్ నాకు ఈ విషయం తెలియదు సార్. ఇంత పెద్ద రెస్టారెంట్ లో కూడా ఇంత మేనర్లెస్ వాళ్ళు ఉంటారని. దానికి మేనస్ లేదని చెప్పకూడదు, ఫన్ లవింగ్ అని చెప్పాలి. జీవితంలో మొదటిసారి నేను చాలా ఎంజాయ్ చేశాను, నిజంగా చాలా ఎంజాయ్ చేశాను. అవును, నేను విసిరింది ఆ బండోడి మొహం మీదకి వెళ్ళి పడింది. ఒకడి మీద గ్రేవీ పడింది, ఇంకోటి మీద నూడిల్స్ పడ్డాయి. ఈయన కూడా మనలాగే జాలీ అనుకుంటాను. వాట్ ఏ రిలీవ్. ఆఫీస్ లో స్ట్రిక్ట్ గా ఉండాలి, స్టేటస్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడే ప్రశాంతంగా ఉంది. ఇవాళ సో మచ్ ఆఫ్ ఫన్. కాస్త ఆకలేస్తుంది ఇప్పుడు. పక్కనే పప్పుది డాబా ఉంది, అక్కడికి వెళ్దామా? కానీ ఎక్కడ నైఫ్ ఫోర్క్ దొరకదు. అరే ఇప్పుడే కదా ఈ నైఫ్ పోర్కులు వచ్చాయి. చిన్న వయసులో మనం ఈ చేతులతోనే కదా తినేవాళ్ళం, చెప్పండి. ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం, అంతే. సరే రండి, మీరు చెప్పిన ప్లేస్ కి వెళ్దాం. పదండి.